వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయంలో స్పందన నిర్వహణ. ప్రజల వద్ద ఫిర్యాదులు స్వీకరించి పరిష్కార మార్గాలు చూపిన ఆర్టీఓ అద్దయ్య. జేఆర్జీ సిటీ న్యూస్ కథనానికి స్పందన. జంగారెడ్డిగూడెం సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహణకు ముందుకు వచ్చిన దాతలు. రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయం. కూటమి చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ స్పష్టం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. ఇండ్ల పట్టాల పంపిణీలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ముప్పిడి వీరాంజనేయులు. రానున్న ఎన్నికలకు సంబంధించి జంగారెడ్డిగూడెం డివిజన్ లో ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయని ఆర్టీఓ కె అద్దయ్య తెలిపారు. జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయంలో సోమవారం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా డివిజన్ నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి ఆర్టీఓ వింతలు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన ఆయన తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి వారం వారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అదే విధంగా ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు అత్యంత వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఓటు హక్కు నమోదు ప్రక్రియ నిరంతరం జరుగుతుందని, కావున అర్హత కలిగిన వారు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని అన్నారు. అదే విధంగా హోం బ్యాలెట్ కు సంబంధించి అర్హులు దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎల్డిఓ రాజుతో పాటుగా పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. అసలు దానికన్నా ముందు చెప్పు. అదే సార్ ఒకసారి మమ్మకే ఇచ్చారు. ఈరోజు యాజ్ యూజువల్గా ప్రతి సోమవారం జైకేసి జగన్ను చెప్దాం కార్యక్రమంలో భాగంగా ఈరోజు డివిజనల్ లెవెల్లో జేకేసి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి డివిజనల్ లెవెల్ అధికారులందరూ కూడా హాజరవడం జరిగింది. స్పందన పిటిషన్స్ కూడా ఈరోజు ఇప్పటి వరకు ఒక 9 పిటిషన్స్ వరకు రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా సంబంధిత అధికారులకు పంపించి వెంటనే అవి రిజాల్వ్ అయ్యేటట్టుగా చర్యలు తీసుకుంటా ఉన్నాము. ఈ స్పందన కార్యక్రమానికి సంబంధించి వేరే ఇంకా అదర్ ఇష్యూస్ ఏం లేవు. అదేవిధంగా రెగ్యులర్గా మాకు ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ వర్క్ అంతా కూడా మేము రెగ్యులర్గా జరుగుతూ ఉంది. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సందర్భంగా ఈ ఎలక్షన్ సంబంధించి ప్రిపరేటరీ వర్క్ అంతా కూడా ఆన్ గోయింగ్ జరుగుతూ ఉంది. ఓటు హక్కు అనేది కంటిన్యూషన్ ప్రాసెస్. అది ఎవరైనా ఓటర్గా నమోదు కాని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే ఇప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే అది ఏమంటే వాళ్ళకి ఓటర్గా నమోదు చేసి వాళ్ళకి ఓటు హక్కును కల్పిస్తాము. అదేవిధంగా ఇంకెవరన్నా రీసెంట్గా ఏదైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అప్లికేషన్ అంటే ఆన్లైన్లో అప్లికేషన్ పెడితే అవి కూడా తొలగించి చేస్తాము. అదేవిధంగా ఎలక్షన్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎవరైనా హోమ్ ఓటింగ్ అంటే పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయడానికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే, అంటే ఇప్పుడు 85 సంవత్సరాలు దాటిన వాళ్ళు కానీ, ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉండి కానీ, అదేవిధంగా పీడబ్ల్యూడీ ఓటర్స్ వాళ్ళు స్టేషన్కి వచ్చి ఓటు వేసే పరిస్థితి లేకపోతే వాళ్ళకు కూడా హోమ్ ఓటింగ్ సిస్టమ్ కూడా ఈసారి ప్రభుత్వం చేపడతా ఉంది. వారికి కూడా మేము ఇంటికి వెళ్ళి ఓటు వేయించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాము. అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ హాల్స్, ఇవన్నీ కూడా రూట్ మ్యాప్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసే ఉన్నాం. అంత సిద్ధం చేసుకొని ఉన్నాము. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహణకు దాతలు ముందుకు రావాలని జేఆర్జీ సిటీ న్యూస్ కథనానికి దాతలు స్పందిస్తున్నారు. స్థానికులతో పాటుగా ప్రవాసాంధ్రులు కూడా స్పందించి మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా జియో ఉద్యోగులు నడుపుతున్న మనం హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ద్వారా నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను సోమవారం అందజేశారు.
పట్టణంలోని సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థలో జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ చేతుల మీదుగా స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు జయవపు శేఖర్ కు ఈ సరుకులను అందించారు. ఈ సందర్భంగా పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ జియో ఉద్యోగులు స్పందించి ఈ ఆశ్రమంలోని వారికి అండగా నిలబడడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు. అనంతరం జియో జేసీఎం వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో కూడా ఈ ఆశ్రమంకు తన సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్సిఏ నరేష్, ఎంఏఎల్ సింగిదాస్ తదితరులు పాల్గొన్నారు. పేషెంట్లు వీళ్ళందరితో ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది. వాళ్ళు ఆపన్న హస్తాల కోసం ఎదురు చూస్తున్నదని మేము ఒక కథను ప్రసారం చేయించే ఇప్పటికే చాలా మంది దాతలు ముందుకొచ్చి వారు హెల్ప్ చేయడం జరుగుతుంది. అలాగే నా కథనాన్ని చూసి విదేశాల్లో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్, ఈ నరేష్ వాళ్ళ ఫ్రెండ్స్ అది మొన్న వీళ్ళకి బియ్యం అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రోజున జియో ఎంప్లాయీస్ అందరు కలిసి ఈ గ్రోసరీస్ ఏవైతే కిరాణా సామాన్లు ఉన్నాయో ఒక నెల రోజులకు సరిపడా ఉన్నవి ప్రస్తుతం వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. నేను అనేది ఏంటంటే పర్మనెంట్ సెటప్ కోసం నేను ప్రయత్నిస్తున్నాము. మేము కొంతమంది కలిపి ఖచ్చితంగా లోకల్ ఉన్న అధికార పార్టీ ప్రతినిధులు అందరూ కూడా మా ముందుకు వచ్చారు. వీళ్ళకి పర్మనెంట్ ప్లేస్ చూసి అక్కడ ఎవరైనా పెద్ద దాతను పట్టుకొని, ఇప్పటికే ఒక దాతను పట్టుకుని అయితే చివరి వరకు అది అయ్యే వరకు కూడా మాట ఇవ్వలేం. ఒక షెల్టర్ ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళకి నెల గ్రోసరీస్ కి ఎటు పరిగెట్టకుండా ఏం చేయాలనేది ఇప్పటికీ అనేక స్వచ్ఛంద సంస్థలతో కలిపి ఆలోచిస్తున్నాం. తప్పనిసరిగా ఇప్పటికే చాలా మంది చేస్తారు. మేము చేసేదేముంది చాలేమో అనుకోవద్దు. రోజు 3 పూట్ల తింటే తప్ప ఆ జీవితాన్ని సాగించలేని సందర్భంలో ఎంతో మంది నిరాభాగ్యులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఫుడ్ 3 పూట్ల అందాలని ఖచ్చితంగా మీకు తోచినంత ప్రతి సంస్థ కావచ్చు, మీ పిల్లల పుట్టినరోజులు కావచ్చు, మరే ఇతరత్ర వివాహ వార్షికోత్సవాల పేరున మీరు ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఎంతో అంత చేయమని నేను కోరుతున్నాను. అది భారీ మొత్తం భారీ విరాళాలు చేయాలనుకున్న వాళ్ళకు కూడా దయచేసి నాకు గాని ఆ శేఖర్ గాని తెలియజేస్తే అది ట్రాన్స్పరెన్సీగా ఇక్కడ యూజ్ అయ్యేటట్టుగా నేను చూస్తాను. ఖచ్చితంగా ఇలా పెద్ద సంస్థలు కూడా ముందుకు వస్తే తప్ప దీనికి మంచి షెల్టర్ రాదనేది నా ఉద్దేశం. సో తప్పనిసరిగా అందరూ సహకరించి మరొక్కసారి కోరుతాను. సో ఈరోజు జియో కంపెనీ ఆంధ్రప్రదేశ్ తరపున మనం హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఒకటి రన్ చేస్తున్నాం మేము ఆంధ్రప్రదేశ్ మొత్తంలో. సో ఏవైతే జియో సెంటర్స్ ఉన్నాయో అందరూ కూడా తలా ఒక చెయ్యేసి ఎవరైతే నీడీ ఉంటారో, అంటే అవసరానికి ఎవరికైతే కావాలో సహాయం కావాలో అలాంటి వాళ్ళకి సహాయం చేయడానికి జియో ఎంప్లాయీస్ ఎప్పుడూ ముందుంటారు. అలాగే రీసెంట్గా మాకు సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ వారు సో కొంచెం ఫుడ్కి అది ఇబ్బంది పడుతున్నారు, నెల గ్రాసరీస్ లేవని మా దృష్టికి వచ్చింది. సో దానికోసం ఒక 1 మంత్ గ్రాసరీస్, వాళ్ళకి వండుకోవడానికి కావాల్సిన పాత్రలు అవి అందించడానికి జియో వాళ్ళు ముందుకు వచ్చారు. సో ఈ ప్రాజెక్ట్ మొత్తం కోఆర్డినేషన్ చేసేది మా నిరంజన్ సార్. సో థ్యాంక్స్ ఫర్ ద జియో టీమ్. అండ్ అందరికీ కూడా చక్కగా మీరు ఇంకెప్పుడు ఏ అవసరం వచ్చినా సరే తప్పకుండా జియో వారిని సంప్రదించవచ్చు. మేము మీకు సదా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. రాబోయే రోజుల్లో జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని కూటమి చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాజారాణి కళ్యాణ మండపంలో టీడీపీ జనసేన నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. తొలుత టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి పలువురు నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేన పోలవరం ఇన్ఛార్జ్ సిర్రి బాలరాజ్ తో కలిసి సొంగ రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా ఈ సమావేశం నిర్వహించామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారాలంటే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాలని అన్నారు. దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కోళ్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, నాయకులు కరాటం సాయి, రావూరి కృష్ణ, సాయిల సత్యనారాయణ, మండవ లక్ష్మణ్ రావు, ముత్తారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి భారీ మీటింగ్ ఇక్కడ జరగబోతుంది. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చింతలపూడి టీడీపీ జనసేన అభ్యర్థిగా నన్ను అనౌన్స్ చేయడం జరిగింది. మరి దాని తర్వాత ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా కూర్చొని మరి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి, ప్రచారం ఎలాగా చేయాలి, మరి నాయకులతోటి అందరినీ కలుపుకొని ఎలాగా ముందుకు వెళ్ళాలనే విషయం మీద ఈ రోజు అందరూ కూడా కూర్చొని మాట్లాడాలని మేము ఎదురు చూస్తున్నాం. ఈ మీటింగ్ కి మరి 4 మండలాల నుంచి కూడా మరి భారీ సంఖ్యలో మరి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వస్తున్నారు. దగ్గర 1500 నుంచి 2000 దాకా అనుకుంటున్నాము. మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిగా నాకు ఓటేసి తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీని గెలిపించి మరి రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పరచుకుని ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చుకోవాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. చింతలపూడి నియోజకవర్గంలో
జంగారెడ్డిగూడెం మండలంలో జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అలాగే కార్యకర్తలు నాయకులు అందరితో కూడా ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నికలకు ఏ విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి అనేటువంటి మెసేజ్ ని కార్యకర్తలకి మేమందరం కూడా అందించడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ఈరోజు గుర్తించుకుంటున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో ఉమ్మడిగా జనసేన పార్టీ అలాగే టీడీపీ పార్టీ ఉమ్మడి గవర్నమెంట్ ని స్థాపించడం ఖాయం. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ పట్టాలు కూడా అందించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ముప్పిడి వీరాంజనేయులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 9వ సచివాలయం పరిధిలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లులో భాగంగా అర్హులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్యతో కలిసి వైస్ చైర్మన్ మాట్లాడారు. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలకు బ్రేక్ వేయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అలాంటి నాయకుడిని మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ దొంతు మాధవ్, ద్వారకా తిరుమల దేవస్థానం డైరెక్టర్ బాసా రామకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు మేడవరపు విద్యాసాగర్, బత్తిన చిన్న, చిప్పాడ వెంకన్న, నేట్రు గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశం ఎవరు లేరు, ఒక జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు మన రాజధానిలో ఇల్లు కట్టుకుని మన ప్రజలందరి గురించి కరోనా కష్టకాలంలో ప్రతి ఇంటికి కార్డుకి 1000 రూపాయలు పంపించారా లేదా? కరోనా కష్టకాలంలో కూడా మనోధైర్యాన్ని నింపి ఇంటింటికి ప్రతి రేషన్ కార్డుకి 1000 రూపాయలు ఇచ్చి మనల్ని ఆదుకున్న ప్రభుత్వం జగన్ అన్న. అలాగే ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటింటికే పెన్షన్ ఫస్ట్ తారీఖు రాగానే 5 గంటలకి మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అలాగే మీ ఇంటికే రేషన్, మీ ఇంటికే అమ్మఒడి, మీ ఇంటికే చేయూత, అన్ని పథకాలు కూడా మీ ఇంటికే ఇస్తా ఉన్నాడు. నిజంగా ఆయన ఆలోచన ఆశయం అంతా కూడా ఎంత గొప్పగా ఉందో చూసుకోండి మీరు. అంత గొప్ప వ్యక్తి ఈ రోజున మనకి రాష్ట్ర ముఖ్యమంత్రి అవడం అనేది చాలా గర్వకారణం. మరి రాబోయే రోజుల్లో సుమారుగా నెల 15 రోజుల్లో ఎలక్షన్ రాబోతున్నాయి. ఈ ఎలక్షన్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా ఆశీర్వదించాలి, మంచి హృదయంతో ఆశీర్వదించండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవడానికి మీరందరూ కూడా కృత నిశ్చయంతో పనిచేసినట్లయితే రాబోయే రోజుల్లో కూడా ఈ డ్వాక్రా మహిళలకు రుణమాఫీలు కూడా మరి ఎక్కువ శాతం కూడా ఇచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు. 4 విడతల్లో మీకు రుణమాఫీ జరిగింది ఆసరా పథకం ద్వారా. ప్రతి ఒక్క పథకం కూడా ప్రతి సంవత్సరం కూడా ఇంతవరకు నేను రుణమాఫీ చేస్తానని చెప్పి ప్రతి సంవత్సరం కూడా మొదటి విడత, రెండో విడత, 4 విడతలుగా మీకు రుణమాఫీ చేశారు. అలాగే మరలా మీరు డ్వాక్రా తరపు నుంచి బ్యాంకుల్లో కూడా లోన్ తీసుకున్నారు. ఆ లోన్లు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రుణమాఫీ పథకం ద్వారా అది 10 లక్షలు కానివ్వండి, 20 లక్షలు కానివ్వండి, 30 లక్షలు కానివ్వండి, ఎంతైనా సరే రుణమాఫీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ పంచభూత మరకతలింగేశ్వర సహిత శ్రీ చక్ర సమన్విత శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం మొదటి వార్షికోత్సవ వేడుకకు సిద్ధమవుతుంది. ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మొదటి వార్షికోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ ప్రతినిధులు ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ వేడుకల కరపత్రాన్ని సోమవారం ఆలయ ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేఎల్ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ మొదటి వార్షికోత్సవ వేడుక వివరాలను వెల్లడించారు. అదే విధంగా శివరాత్రిని పురస్కరించుకొని ఈ నెల 8వ తేదీన జరగబోయే శివ కళ్యాణం గురించి తెలిపారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ అధ్యక్షులు మారిశెట్టి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి మాడా రామ్మోహన్ రావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉపాధ్యక్షులు వందనపు నాగప్పల్ రాజు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, మానేపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రథమ వార్షికోత్సవం అమ్మవారు ఇక్కడ కొలువై సంవత్సరం పూర్తయిన ఈ శుభ సందర్భంలో మార్చి 18 నుంచి 20 వరకు, మార్చి 18 సోమవారం వచ్చింది, 20 బుధవారం వరకు 3 రోజుల పాటు వార్షికోత్సవం, అది కూడా ప్రథమ వార్షికోత్సవం నిర్వహించడానికి ఆలయ కమిటీ విశేషమైన రీతిలో కార్యక్రమాలు రూపొందించి దానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రాన్ని భక్తులందరికీ అందించేటువంటి క్రమంలో ఈ రోజున అమ్మవారి దివ్య సమక్షంలో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న తర్వాత దీన్ని ఆవిష్కరించుకునేటువంటి కార్యక్రమాన్ని ఆలయ కమిటీ నిర్వహించింది. ప్రధానంగా 18వ తారీఖు సోమవారం ఉదయం అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో ఉదయం 9 గంటల 9 నిమిషాలకి కలశ స్థాపనతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అదే రోజు ఏకవార రుద్రాభిషేకాన్ని ఆలయ కమిటీ ఇక్కడ ఏర్పాటు చేసింది. స్వామివారికి ప్రధానమైనటువంటి 19వ తేదీ 108 మంది ముత్తైదువులు నదీ జలాలతో కూడినటువంటి 108 కలశలతోటి అమ్మవారైనటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆ ప్రాంగణం నుంచి ఈ మన ఊరేగింపుగా గ్రామోత్సవంగా ఇక్కడికి అమ్మవారి దగ్గరికి ఆ నదీ జలాలను తీసుకొచ్చి జలాభిషేకం చేసేటువంటి ఒక అపూర్వమైనటువంటి కార్యక్రమం. అనంతరం సాయంత్రం చండీ హోమం. ఇక్కడ ఈ సందర్భంగా ఏంటంటే లక్ష్మీ గణపతి, రుద్ర, లలిత, సుబ్రహ్మణ్యేశ్వర నవగ్రహాలతో కూడినటువంటి చండీ హోమాన్ని ఇక్కడ మనం ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులు కూడా ఆలయ కమిటీని మీరందరూ కూడా సంప్రదించవచ్చు.
ఇదంతా ఒక ఎత్తు అయితే మరి 20వ తారీఖున ఉదయం 8 గంటలకి మహాపూర్ణాహుతి జరుగుతుంది. 11 గంటలకి అన్న సమారాధన కార్యక్రమం. సాయంత్రం అద్భుతమైనటువంటి గ్రామోత్సవం బాజా భజంత్రులతోటి, మేళతాళాలతోటి, వేద మంత్రాలతోటి, భక్తులందరి యొక్క నామస్మరణతోటి, అమ్మవారి నామస్మరణతోటి బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. ఇదంతా స్థూలంగా వార్షికోత్సవానికి సంబంధించిన అంశం. ఈ లోపు మనందరికీ తెలుసు మార్చి 8న మహాశివరాత్రి మహాపర్వదినం. ఆ రోజున ఇక్కడ కందులపాటి శ్రీనివాసరావు గారి దంపతులతోటి శివపార్వతుల కళ్యాణాన్ని ఆలయ కమిటీ ఇక్కడ నిర్వహించుతోంది. ఆ కార్యక్రమంలో కూడా భక్తులంతా కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో 99.44 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు మెడికల్ ఆఫీసర్లు తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణంలోని పలు సెంటర్లలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అదే విధంగా వైద్యులు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో 4703 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాల్సి ఉండగా 4677 మందికి వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ సందీప్, డాక్టర్ సల్మాన్ ఖాన్, డాక్టర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి జిల్లా న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే.
4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. జంగారెడ్డిగూడెం ఏరియా నాగులగూడెం రోడ్లో ఎస్ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ వారి సుంకర శ్రీనివాసరావు గారి మరో వెంచర్ శ్రీనివాస టౌన్షిప్, డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్, 40 అడుగుల తారు రోడ్లు, స్ట్రీట్ లైటింగ్, ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు, డ్రైనేజ్ సదుపాయం, ఎవెన్యూ ప్లాంటేషన్, త్రాగునీటి సదుపాయం. జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్ మరియు షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్ నుండి కేవలం 5 నిమిషాల ప్రయాణంలో మా సైట్ కు చేరుకోగలరు. అప్లాండ్ ఏరియాలోనే మొట్టమొదటిసారిగా 200 గజాల ప్లాట్ కేవలం 11 లక్షల రూపాయలు మాత్రమే. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. 35 లక్షల రూపాయలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టించి ఇవ్వబడును. మా అడ్రస్ ఎస్ఎస్ఆర్ రియల్ ఎస్టేట్, పేరంపేట రోడ్, మారుతినగర్, వినాయక గుడి ప్రక్కన, జంగారెడ్డిగూడెం. కాంటాక్ట్ సుంకర శ్రీనివాసరావు. ఫోన్ నంబర్స్ 9949484249 and 7893129666. శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్, డాక్టర్ ఎం గోపీకృష్ణ, ఎంబీబీఎస్, ఎండి, డివిఎల్, చర్మ, లెప్రసీ మరియు సుఖ వ్యాధుల నిపుణులు. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 7:30 వరకు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలు, ఎలర్జీలు, గజ్జి, తామర, బొల్లి, సోరియాసిస్, గోర్ల సమస్యలు, శరీరంపై మరియు నోటిలో పుండ్లు, మొటిమలు, చుండ్రు, పేనుకొరుకుడు, వెంట్రుకల సమస్యలు, ముఖంపై తెల్లని, నల్లని మచ్చలు, హెచ్ఐవి, సుఖ వ్యాధులు మొదలగు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యుత్తమ వైద్య చికిత్సలు ప్రతిరోజు అందుబాటులో కలవు. మన జంగారెడ్డిగూడెం పట్టణం నందు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యాధునికమైన పరికరాలచే నడపబడుతున్న ఏకైక హాస్పిటల్ శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్. కెమికల్ పీలింగ్ ఈ ప్రక్రియతో ముఖంపై వచ్చు మొటిమలు, నల్లని మచ్చలను తొలగించబడును. ఎలక్ట్రోకాటరీ ద్వారా సూర్యుడికాయలు, ఆనెలు నొప్పి లేకుండా తొలగించబడును. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పలుచగా ఉన్న వెంట్రుకలకు మరియు ముఖంపై గుంతలకు పిఆర్పి చికిత్స ద్వారా నయం చేయబడును. డెర్మా రోలర్ మొటిమల వల్ల వచ్చే రంధ్రాలకు డెర్మా రోలర్ ద్వారా చికిత్స చేయబడును. వివరాలకు ఫోన్ నంబర్ 7799555749. మా అడ్రస్ బంగారం షాపుల లైన్, మునసపు గారి వీధి, మసీదు సెంటర్, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా. వెల్కమ్ బ్యాక్. పోలియో నిర్మూలనకు రోటరీ క్లబ్ చేస్తున్న కృషికి సమాజంలోని ప్రముఖులు సహకరించాలని రోటరీ జిల్లా పబ్లిక్ ఇమేజ్ రీజనల్ చైర్పర్సన్, జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ కోరారు. పోలియో ఆదివారంను పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏర్పాటు చేసిన పలు శిబిరాలను రోటరీ ప్రతినిధులు సందర్శించారు. పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా రోటరీ సెక్రటరీ బవిరిశెట్టి తిలక్, ఆయనతో కలిసి పాలపర్తి ఎండి శ్రీనివాస్ మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా పోలియో నిర్మూలనకు రోటరీ క్లబ్ కృషి చేస్తుందని అన్నారు. కావున దీనికి దాతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ దాకారం కృష్ణ, ప్రతినిధులు ధనకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పల్స్ పోలియో డే సందర్భంగా మేమందరం రోటరీ సభ్యులందరము వివిధ ప్రాంతాల్లో తిరిగి మెడికల్ డిపార్ట్మెంట్కి హెల్ప్గా ఉంటూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు చేసే సర్వీస్ని కొనియాడుతున్నాం. ముఖ్యంగా మాకు పోలియోకి ఏంటి సంబంధం రోటరీకి అనుకుని చాలామంది తెలియకపోవచ్చు. ఎందుకంటే అసలు ఈ పల్స్ పోలియోని ప్రపంచవ్యాప్తంగా రూపుమాపాలని ప్రపంచంలోని రోటరీ క్లబ్ సభ్యులందరూ కొన్ని కోట్ల రూపాయలను ఎన్నో సంవత్సరాల నుంచి డొనేషన్ చేస్తూ మెడికల్ అసిస్టెన్స్ ఇస్తూ చేసుకుంటూ వస్తూ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా 99.9% పోలియో కేసులు లేకుండా చేసిందంటే రోటరీలో అని మేము గర్వంగా చెప్పుకుంటుంది యాజ్ ఎ సభ్యులుగా. అలాగే జంగారెడ్డి రోటరీ క్లబ్ కూడా గత 30 సంవత్సరాల నుంచి కూడా ఆ పెద్దలు ఎవరెవరైతే అందరూ సర్వీస్ చేసుకుంటూ డొనేషన్లు ఇచ్చుకుంటూ వస్తున్నారు. అలాగే ఊళ్ళో ఉన్న చాలామంది కూడా ఈ పల్స్ పోలియోకి తగ్గాలని చెప్పి వాళ్ళు కూడా స్కూల్స్ నుంచి యాజమాన్యాలు, పిల్లలు, పెద్దలు అందరూ ఇచ్చుకుంటూ వస్తున్నారు. అలాంటి పల్స్ పోలియో చుక్కలు ఈరోజు చిన్నపిల్లలకి 5 సంవత్సరాల లోపు ఖచ్చితంగా సంవత్సరంలో 2 సార్లు వేయిస్తే రాబోయే రోజుల్లో ఇట్టి పరిస్థితుల్లో ఎటువంటి
సందర్భంలో కూడా ఆ పోలియో వ్యాధికి గురవకుండా ఉంటారని డాక్టర్లు చెప్పబట్టి, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పబట్టి దీన్ని నిర్విరామంగా చేసుకుంటూ వస్తున్నది ప్రభుత్వాలు. అలాగే రోటరీ కూడా నిర్విరామంగా డొనేషన్లు ఇచ్చుకుంటూ ఆ మెడిసిన్కి హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవడానికి గర్వపడుతున్నారు. రాబోయే రోజుల్లో పల్స్ పోలియో ఎవరైనా మిమ్మల్ని డొనేషన్లు అడిగినా మా రోటరీ తప్పనిసరిగా మీరు మాకు సహాయం చేయమని కోరుతున్నాం. రోటరీ జంగారెడ్డిగూడెం తరఫున ఈ పోలియో చుక్కల కార్యక్రమానికి పెద్దలందరూ వచ్చి వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయించి చాలా ఉపయోగపడుతున్నారు. అలాగే మన రోటరీ తరఫున వచ్చే ఫండ్ను కూడా పోలియోకి అందజేసి ప్రపంచంలో ఉన్న పోలియోని రూపుమాపడానికి చాలా కృషి చేయడానికి రోటరీ చాలా సహకరిస్తుంది. చాలా ధన్యవాదాలు. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ మానవతా కృషి ఇతరులకు ఆదర్శప్రాయమని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు తెలిపారు. భీముడోలులో 30 లక్షల రూపాయల విరాళాలతో నిర్మించిన మానవతా భీముడోలు శాఖ కార్యాలయ భవనాన్ని ఆ సంస్థ వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డితో కలిసి ఎమ్మెల్యే వాసుబాబు ప్రారంభించారు. తొలుత మానవతా జెండా ఆవిష్కరించి ప్రపంచ శాంతి కోసం 5 నిమిషాలు మౌనం పాటించారు. ఇదే క్రమంలో మానవతా జిల్లా డైరెక్టరీ, భీముడోలు రీజనల్ డైరెక్టరీలను ప్రముఖులతో కలిసి ఎమ్మెల్యే వాసుబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భీముడోలు ఎంపీపీ కనమాల రామయ్య, జెడ్పీటీసీ తుమ్మకుంట భవానీ రంగా, సర్పంచ్ పాము సునీత మాన్సింగ్, పొలసానిపల్లి సర్పంచ్ షేక్ రహీమా బేగం, హసేనా తదితరులు పాల్గొన్నారు. మంది సభ్యులు ఆయన ఒక్కరే అందరూ కూడా మాట్లాడి ఫోన్ చేసి అది ఒక గుడ్ విల్. అటువంటి వ్యక్తులు మనం గవర్నమెంట్ డైరెక్టర్స్ గా పెట్టుకుంటాం. మనకి అటువంటి వ్యక్తులు కానీ సంస్థలు ఉంటే పడిపోవచ్చు, వ్యక్తిగతంగా చేయలేకపోవచ్చు. కానీ అందరూ కలిసి ప్రతి సంవత్సరం మన వెనకాల కనుక దాన్ని మనమే జాగ్రత్తగా ఎందుకు ఉంది దాన్ని దృష్టిలో పెట్టి మనం ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతో రోటరీ జంగారెడ్డిగూడెం నూతన సేవా సంవత్సరం అధ్యక్షుడిగా ఉడా రామ్ గోపాల్, కార్యదర్శిగా బవిరిశెట్టి హనుమాన్ తిలక్లు ఎంపికయ్యారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రోటరీ కమిటీ హాల్లో రోటరీ సర్వసభ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాబోయే సేవా సంవత్సరానికి సంబంధించి అధ్యక్ష కార్యదర్శులను సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఎలక్ట్ దాకారపు కృష్ణ మాట్లాడుతూ నూతన కార్యవర్గం జూలై 1వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తుందని అన్నారు. రాబోయే సంవత్సర కాలం పాటు ఈ కార్యవర్గం సేవలు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు ధనకుమార్, జవ్వాజీ ఉమా వెంకటేష్, పడాల సూర్యనారాయణ రెడ్డి, అయినపర్తి చంద్రశేఖర్, జయవర్పు కుమార్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నుకోవడం మీ అందరికీ తెలిసిందే. ఆయన రేపు జూలై 1, 2024 నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే అధ్యక్షునికి కార్యదర్శిగా ఈ రోజున రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం 2024-25 కార్యదర్శిగా బవిరిశెట్టి హనుమాన్ తిలక్ని రోటరీ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం, తీర్మానించడం, ఆమోదించడం కూడా జరిగింది. వీళ్ళిద్దరూ కూడా 2024-25 సంవత్సరానికి జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులుగా జూలై 1, 2024 నుంచి బాధ్యతలు స్వీకరించి రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం యొక్క పేరు ప్రతిష్టల్ని, అలాగే సమాజానికి మరిన్ని సేవా కార్యక్రమాలు వీరి ద్వారా అందాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా సభ్యులందరం అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గుండుగలను శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి చేస్తున్న సేవలు వెలకట్టలేనివని సినీ డైరెక్టర్ తోటా రవి తెలిపారు. భీమడోలు మండలం గుండుగలను గ్రామంలో శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి భవనంలో గ్రామానికి చెందిన 55 మంది దివ్యాంగులకు నెలవారీ వితరణ కార్యక్రమంలో భాగంగా సన్నబియ్యం పండ్లను ఏలూరుకు చెందిన జేఎంఆర్ హాస్పిటల్ చైర్మన్ జంపన మారరాజు, డాక్టర్ జంపన శివసత్యనారాయణ రాజు అందజేశారు. అదేవిధంగా గ్రామానికి చెందిన శ్రీ విద్యాలయ పాఠశాల విద్యార్థులు దివ్యాంగుల నిధికి 2.5 లక్షల గ్రామంలో సేకరించగా పాఠశాల యాజమాన్యం 50,000 కలిపి మొత్తం 3 లక్షల రూపాయల చెక్కును సంఘ నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సేవా సంఘం సభ్యులు దాతలను దుస్సాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దాట్ల రామకృష్ణం రాజు, గోపాల్ విలాస్ శ్రీరామమూర్తి, పేరుచెర్ల శ్యామలరాజు, గేదెల శ్రీనివాసరావు, అరసంకల సోములు, రావి గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగుల సేవా సమితికి అకుంఠిత దీక్షతో నిస్వార్థంతో అహర్నిశలు శ్రమించి సంవత్సరానికి ఒకసారి చేయడానికి చిరాకు వచ్చే ఈ రోజుల్లో ప్రతి నెల గత 8 ఏళ్ల నుంచి కూడాను బియ్యం, పళ్ళు, మెడిసిన్స్ పంపిణీ కార్యక్రమాన్ని మరియు ఒక్క దివ్యాంగులతో ప్రారంభించిన సంస్థ ఈ రోజున సుమారు 70 మంది దివ్యాంగులకి స్థాయి తీసుకొచ్చిన మీరందరూ కూడా కమిటీ సభ్యులయ్యింది. డబ్బు సంపాదించేవాళ్ళది కాదు, మనం సంపాదిస్తున్నాం, మన సంపాదనలో ఎంతో కొంత పేదవాడికి సాయం చేయాలి అన్న ఆలోచన గొప్పతనాన్ని మెచ్చుకోవాలి. ఒక్కసారి చెప్పండి. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ మాసం రానున్న నేపథ్యంలో చింతలపూడి జమియా మసీదు ఆవరణలో రంజాన్ కు స్వాగతం కార్యక్రమం పట్టణ జమాత్ ఇస్లాం హిందీ మసీదు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ ఇస్లాం ఆధ్యాత్మిక ప్రసంగికుడు భీమవరం జమాత్ ఇస్లామీ హిందూ సభ్యుడు ఎండి సిద్దిక్ మాట్లాడుతూ యావత్తు మానవాళికి వరాలు కురిపించే మాసం రంజాన్ మాసం అని, దైవభీతి కలిగించే మాసం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం ప్రసంగికులు అబ్దుల్ నదీం, ఎండి అక్బర్ అలీలు ప్రసంగించారు. పట్టణ జమాతే ఇస్లామీ హింద్ అధ్యక్షుడు ఎస్కే హుస్సేన్, మసీదు కమిటీ ప్రెసిడెంట్ సయ్యద్ రహీం, కార్యదర్శి జిలానీ, ఎంఏ రజాక్ తదితరులు పాల్గొన్నారు. जो मुक़द्दस रात है लैलतुल क़द्र, शब-ए क़द्र 1000 महीनों से बेहतर रात है, वो भी रमजान के महीने में है. జమాతే ఇస్లామీ హింద్ చింతలపూడి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రంజాన్ స్వాగత సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఉర్దూలో ఇస్తక్బాలే రంజాన్ అంటారు. రంజాన్ నెల చాలా పవిత్రమైన నెల. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ముస్లింలు ఎంతో పవిత్రంగా దీన్ని స్వాగతం పలుకుతారు. ఈ యొక్క నెల దైవభీతికి నిదర్శనం. దైవభీతి జనింపజేయడానికి, అలాగే మరి పేదల పట్ల ఒక సంఘీభావం, కారుణ్యం మనలో జనించాలని చెప్పి ఈ యొక్క ఉపవాసాలను విధిగా చేయడం జరిగింది. ఈ యొక్క రంజాన్ నెలలోనే అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్ మరి ప్రపంచంలో ఉన్న మానవాళి కొరకు అవతరింపజేయబడుతుంది. అంటే ఇది కేవలం ముస్లింల గ్రంథం ఎంత మాత్రం కాదు, సర్వ మానవాళి కోసం. ఎవరైతే తనను తాను మానవుడిగా అనుకుంటాడో, ఒక అతమైన మరి దైవ నిర్దేశితమైన ఒక జీవన మార్గాన్ని ఎవరైతే గడపాలనుకుంటారో వారికి హితబోధ చేసే గ్రంథమే ఈ యొక్క దివ్య ఖురాన్. ఈ దివ్య ఖురాన్ అవతరించింది కాబట్టి రంజాన్కు ఇంతటి ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఉపవాసాలు విధి చేయబడ్డాయి. మరి లైలతుల్ షబే ఖదర్ అనే ఘనమైన రాత్రి కూడా రంజాన్ నెలలో ఉంది. అందుకే మరి ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా ఈ రంజాన్ నెలలో మరి కఠోర ఉపవాస దీక్షలు పాటిస్తారు. మరి దైవ భీతిని తమలో జనింపజేయడానికి కృషి చేస్తారు. రజకులకు చెరువుల కేటాయింపు విషయంలో అధికారులు చొరవ చూపాలని రజక జనసంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య కోరారు. నూజివీడు మండలం పల్లెర్లముడి గ్రామంలో సంఘ సభ్యులు పర్యటించారు. రజకులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా గ్రామంలో రజక చెరువు విషయంపై అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కొక్కిరపాటి శ్రీనివాసరావు, కృష్ణ, సత్యనారాయణ, పగడయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్న సుమారు 25 లక్షల మంది రజక వృత్తిదారులను అన్ని రాజకీయ పార్టీలు ఆదుకోవాలని ఈరోజు ఏలూరు జిల్లా నూజివీడు మండల అభివృద్ధి అధికారి కార్యాలయం దగ్గరకు, అదేవిధంగా నూజివీడు డివిజనల్ పంచాయతీ అధికారి కార్యాలయం దగ్గరకు వచ్చిన తర్వాత మేము మాట్లాడుతున్నాం. అయితే ప్రభుత్వం రజకుల సంక్షేమం గురించి అనేక రకాలైన జీవోలు ఇచ్చినప్పటికీ కానీ క్రింది స్థాయి అధికారులు అవి అమలు పరచనందువల్ల రజక వృత్తిదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అయితే రజకులకు చెరువు మీద శాశ్వత హక్కు, మాన్యువల్ రైట్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. 24/9/54లో 892 జీవోలు గవర్నమెంటు ప్రతి గ్రామ పంచాయతీలోనూ తప్పనిసరిగా రజక వృత్తిదారులకు ఒక చెరువును కేటాయించాలని 343/10/4/78 జీవోలు తప్పనిసరిగా అప్సర్ ప్రైస్ డివిజనల్ పంచాయతీ అధికారి ద్వారా అప్సర్ ప్రైస్ వేసి ఆ చెరువులు వాళ్ళు లీజు కట్టించుకోవాలని ఆదేశాలు ఇచ్చిన సుమారు ఉమ్మడి జిల్లాలో 889 గ్రామాలు ఉన్న కనీసం 200 గ్రామాలకు కూడా చెరువులు ఇవ్వకపోవడం దురదృష్టకరమైన విషయంగా భావిస్తున్నాము. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో స్పందన నిర్వహణ, ప్రజల వద్ద ఫిర్యాదులు స్వీకరించి పరిష్కార మార్గాలు చూపిన ఆర్డీఓ అద్దయ్య. జేఆర్జీ సిటీ న్యూస్ కథనానికి స్పందన, జంగారెడ్డిగూడెం సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహణకు ముందుకు వచ్చిన దాతలు. రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయం, కూటమి చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ స్పష్టం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం,
ఇండ్ల పట్టాల పంపిణీలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ముప్పిడి వీరాంజనేయులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.